హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం టెట్ 2026 సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి మ్యాథమెటిక్స్లో మన నెంబర్ సిస్టమ్ అనేది ఒక 6-7 వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అథమెటిక్లో మనం చేయడం జరుగుతుంది. ఎప్పటికీ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో. సో అందులో ఫస్ట్ వన్లో మనం రేషియో ఒకటి, ప్రపోర్షన్ ఒకటి, నిష్పత్తి, అనుపాతం 2 చెప్పాం. ఇప్పుడు శాతముల గురించి నేర్చుకుందాం. సో మొత్తం టోటల్గా ఇప్పుడు 9వ వీడియో. సో టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2కి సంబంధించి. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే మన యొక్క డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకన్ నొక్కి ఫరాల్ నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో అంతేకాకుండా మీరు లైక్ కొట్టినప్పుడు హైప్ అని వస్తుంది, హైప్ పాయింట్ కూడా కొట్టండి. ఓకే, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట టెట్కి. సో ఆ విధంగా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం శాతం అనగా అంటే పర్సంటేజ్ అన్నప్పుడు మనకి 100కి అని అర్థం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎన్నైనా మార్కులు వచ్చాయనుకోండి, మన 10th క్లాస్లో మార్కులు, లేదా ఎందులోనైనా 5th క్లాస్ మార్కులు, లేదా 7th క్లాస్ మార్కులు, 8th మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులు, ఎంత పర్సంటేజ్ వచ్చిందండి అంటే ఎంత ఎగ్జామ్కి పెట్టినప్పటికీ కూడా 600కి 700 800కి పెట్టినప్పటికీ కూడా 100కి ఎన్ని వచ్చాయి అంటే 100కి 70 వచ్చినట్టు 70%, లేదా 100కి 90 వచ్చినట్టు 90%, 100కి 95% వస్తే 95% అలాగంటారు. సో శాతములు అనమాట. ఆ విధంగా 100కి అర్థం. అంటే 1% అనుకోండి, 1/100% రిమూవ్ చేస్తే 100 వేసుకోవాలి. సో 0.01 శాతాలు అనేవి 100 హారములుగా గల భిన్నములు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, సెకండ్ బిట్. 20 పూసలలో 8 పూసలు ఎంత శాతం అని అడిగాడు. 20 పూసలలో 8 పూసలు ఎంత శాతము అంటే మనం ఏం చేయాలి? 8 పూసలు అనేది నెంబర్ 8/20 8/20 తీసుకోవాలి. ఇంటూ 100 శాతంలో మార్చగలన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంటూ 100 రావాలి. సో శాతంలో. సో ఎన్ని పూసలు? 8 పూసలు అడిగాడు. 8 పూసలు టోటల్ ఎంత? 20. సో 21లు 25లు. సో ఎంత వచ్చింది? ఇది 40% అనేది దాని యొక్క శాతం అవుతుంది. అదేవిధంగా రెండో చూస్తే నెక్స్ట్ అది 4 ఆకుపచ్చల బంతులు, 3 నీలం బంతులు, 3 ఎరుపు బంతులు ఉన్నాయి. మొత్తం బంతులలో మొత్తం మందులు లెక్క పెట్టండి. 4, 3, 7, 7, 3, 10 మొత్తం బంతులు. అయితే నీలం రంగు బంతుల శాతం అడిగాడు. నీలం ఎన్ని? 3. సో 3 మొత్తం ఎన్ని? 10 బంతులు ఇంటూ 100. ఎప్పుడైతే మనం శాతంలోకి మారుస్తున్నామో ఇంటూ 100 చేయాలి. శాతాన్ని రిమూవ్ చేస్తున్నామో, శాతాన్ని తొలగిస్తున్నామో అప్పుడు 100 వేసుకోవాలి. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. శాతంలోకి మారుస్తున్నప్పుడు, కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇంటూ చేయాలి 100. శాతాన్ని రిమూవ్ చేస్తున్నప్పుడు, డిలీట్ చేస్తున్నప్పుడు 100 వేసుకోవాలి. సో రెండింటి తేడా. ఇక్కడ శాతంలో అడిగాడు కాబట్టి ఇంటూ 100. 0 అనేది 30%. శాతంలో మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 ఉండాలి కంపల్సరీ. ఓకేనా. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. శాతాన్ని రిమూవ్ చేస్తుంటే 100 వేసుకోవాలి. 30% కూడా 30/100. చూడండి, ఒక రాశి విలువను X% పెంచితే ఆ రాశి విలువను కనుగొనాలంటే, అంటే పెరిగింది అనుకోండి ఏదైనా రేటు, సో అప్పుడు ఏం చేయాలి? 100 + X/100 గుణించాలి. అదే తగ్గింది అనుకోండి, ఒక రాశి విలువని X% తగ్గిస్తే ఆ రాశి విలువను కనుగొనాలంటే 100 - X/100 గుణించాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఫార్ములాస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇది? దీని మీనింగ్ ఏంటంటే డిసెంబర్ నెలలో ఉల్లిపాయలు 1 కేజీ ధర 120 రూపాయలు ఉందనుకుందాం. జనవరి నెలలో ధర 60% తగ్గింది. అయితే జనవరి నెలలో ఉల్లిపాయల ధర కేజీ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ తగ్గింది కదా, తగ్గిందంటే ఈ సూత్రం వాడాలి మనం. అంటే ఏంటి? 100 - 60 ఎంత పెరిగింది? 60% తగ్గింది. 100 ఇంటూ యాక్చువల్గా ఎంత ఉండేది? 120. సో 40/100 ఇంటూ 120. 0 0 0 0 4 48 రూపాయలు అయింది. ఇది వరకు డిసెంబర్లో 60 రూపాయలు 120 రూపాయలు ఉండేది. 60% తగ్గిపోయింది రేటు. సో అప్పుడు ఎంత అయింది? 48. సో ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడచ్చు మీరు. 100 - X/100 100 - X/100 ఇంటూ ధర ఎంత అయితే ఉందో దాని వాల్యూ. ఓకేనా. సో ఈ మోడల్లో ఇది చేయాలి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి ఒకసారి. ఈ శాతంలు అనేవి లాభం, నష్టం, తర్వాత శాతం, డిస్కౌంట్ ఇవన్నీ కూడా వస్తాయండి అన్నమాట శాతాల్లో. అంటే 164లో 50% ఎంత అని అడిగాడు. ఓకేనా. 50% అంటే ఏంటి? 50% ఆఫ్ 164 అనమాట ఇంగ్లీష్లో. 50% ఆఫ్ 164 ఇంగ్లీష్లో అయితే. అంటే 50/100
ఇంటూ 164. చూసారా ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, పర్సెంటేజ్ రిమూవ్ చేశాను కాబట్టి బై 100 వేసుకున్నాను. 51 జా 52 జా 2 1 జా 282 జా. సో సగం ఎంత 82 సరిపోయిందా లేదు. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ 750 అంటే ఇది కూడా అంతే 750లో 30%. అంటే పర్సెంటేజ్ అన్నప్పుడు పర్సెంటేజ్ రిమూవ్ చేయండి. 30/100 ఇంటూ 750. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఎంతైంది 225 రూపీస్. రూపీస్ అయితే రూపీస్, లేటది ఏది ఇస్తే అది. ఇవి మామూలుగా ఇలా ఇచ్చినప్పుడు. 9th వన్ ఏంటంటే రాహుల్ ఒక చొక్కా కొన్నాడు మరియు 25% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా 200 రూపాయలు ఆదా చేశాడు. అంటే 25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత వచ్చింది అమౌంట్, ఎంత ఆదా చేశాడు 200. అయితే డిస్కౌంట్ ముందు చొక్కా ధర ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ మన చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే 25% వాల్యూ ఈజ్ఈక్వల్ టు ఎంత 200 రూపాయలు, 200 రూపీస్ అంతే కదా. 25% వాల్యూ కదా, డిస్కౌంట్ 25% ఇచ్చాడు అంటే 200. అంటే ఇందులో మొత్తం చొక్కా ధరలోనే ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ 100% కదా కావాలి, టోటల్గా మొత్తం అసలు 100% అందించాడు. దాని చొక్కా ధర 100 ఇంటూ చేయండి ఇంటూ 4, 25% వాల్యూ ఇవాళ 200 ఇంటూ 4 అంటే ఇదంతా 100% వాల్యూ ఎంత అవుతుంది 800 రూపీస్. ఇది టోటల్ చొక్కా ధర ఎంత 800. సో 800 25% డిస్కౌంట్ ఎంత 1/4 200 రూపీస్. అంటే ఇంటూ 4 చేశాను 100%, 200 ఇంటూ 4 చేశాను 800. సో షార్ట్ కట్ అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ మోడల్ సమ్ చూద్దాం. చూడండి, ఒక సంఖ్య యొక్క 35% 39 కలిపినా అదే సంఖ్య వచ్చును. అయితే ఆ సంఖ్య ఏది వచ్చును. ఓకే, ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం. సంఖ్య అనుకోదు ఎక్స్. సంఖ్య యొక్క 35% ఏంటి 35% ఆఫ్ ఎక్స్ ప్లస్ దానికి ఎంత కలిపినాడు 39 కలిపితే అదే సంఖ్య వస్తుంది అన్నాడు. అదే సంఖ్య అంటే ఎక్స్. అంటే 35/100 ఎక్స్ ప్లస్ 39 ఈజ్ఈక్వల్ టు ఎక్స్. సో 5 7 జా 5 20 జా. సో ఎక్స్ వాల్యూ అటు పంపించాను 39, ఎక్స్ మైనస్ ఈ 7x/20 ఇటు పంపించాను. 39 ఈజ్ఈక్వల్ టు 20 LCM 20x మైనస్ 7x అంటే 13x/20. సో ఇప్పుడు రాయండి 39 ఈజ్ఈక్వల్ టు 13x/20. సో ఎక్స్ ఒకటి ఉంచండి, ఈ 13/20 ఇటు పంపి తీసిరండి. ఎంత అవుతుంది 20/13 అవుతుంది. ఇది కూడా ఎక్స్ 13 1 13 3 సో 60. సో వాల్యూ ఎంత, ఆ యొక్క సంఖ్య యొక్క వాల్యూ 60 అనమాట. ఒక సంఖ్య 35% అంటే 35% ఆఫ్ ఎక్స్, దానికి అదే సంఖ్య కలుపుకున్నాడు 39 ఈజ్ఈక్వల్ టు అదే సంఖ్య వచ్చింది అంటే ఎక్స్. సో దాని వాల్యూ 35/100 ఎక్స్ ప్లస్ 39 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, గత సంవత్సరం ఒక వస్తువు ధర 3,50,000. ఈ సంవత్సరం దాని ధర 3,70,000 పెరిగింది. అయితే ధరలో పెరుగుదల శాతం ఎంత? ముందు పెరుగుదల పెట్టండి. పెరుగుదల ఎంత పెరిగింది? పెరిగింది కదా, 3,50,000 నుంచి 3,70,000 అంటే 3,70,000 మైనస్ 3,50,000 ఎంత అయింది 20,000 పెరిగింది. పెరుగుదల శాతం అడిగాడు. పెరుగుదల శాతం అంటే ఎంత పెరిగింది 20,000 అంటే పెరుగుదల బై అసలు ధర. సూత్రం ఏంటి, పెరుగుదల బై అసలు ధర ఇంటూ 100. శాతంలో మార్చుతున్నాం అంటే ఇంటూ 100, శాతాన్ని రిమూవ్ చేస్తున్నాం అంటే బై 100. అది గుర్తుపెట్టుకోండి. పెరుగుదల శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 చేయాలి. దీన్ని భిన్నం ఏం వేసుకోవాలి, పెరుగుదల ఎంత పెరిగిందో పెరిగింది బై అసలు ధర ఎంత ఉండేది 3,50,000 ఇంటూ 100. ఇటువంటి ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్, ఇక్కడ 1 సున్నా, ఇక్కడ 1 సున్నా పోయింది. 5 ఎక్కం 5 7 5 20. ఎంత అయింది 40/7. 5 7 35 5/7 పర్సెంటేజ్ పెరిగింది. 5/7% పెరిగింది. ఓకేనా. సో ఈ విధంగా రాత లెక్కలు ఇస్తే ఈ విధంగా లెక్క పెద్దదిగానే ఉంటుంది కానీ సొల్యూషన్ మాత్రం చిన్నదిగా ఉంటుంది, చూసుకోవాలి. ఇక్కడ చూడండి, శ్రీ విద్య యొక్క జీతం 10% వృద్ధి చెందగా అంటే హైక్ అంటే పెరిగింది. చెందగా పొందిన జీతం 1,54,000 అంటే ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత శాలరీ ఎంత 1,54,000. ఎంత పర్సెంట్ పెరిగింది 10% పెరిగింది. అయితే వృద్ధి చెందక ముందు శ్రీ విద్య జీతం ఎంత అంటే ముందుగా ఉండేటువంటి జీతం ఎంత? యాక్చువల్గా ముందు మన జీతం 100% అనుకుంటాం కదా. అంటే ఇక్కడ ఎంత పెరిగింది 10% పెరిగింది. అంటే మనకి 110% యొక్క జీతం మనకి ఎంత
1,54,000 అంతే కదా, 1,54,000. గుర్తుపెట్టుకోండి, 100% ఫుల్ శాలరీ, 10% ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 100 + 10 110% అయింది. 110% వాల్యూ ఎంత వచ్చింది? 1,54,000. సో మనకి ముందు జీతం అంటే 100% జీతం అడిగాలి. 100% జీతం ఎంత అంటే వృద్ధి చెందక ముందు అనమాట. 100% ఉండేది కదా, ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యాక 110 అయింది. సో తక్కువ వస్తుంది జీతం. లెస్ బై మోర్, 100/110 ఇంటూ 1,54,000. పర్సెంటేజ్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తున్నా అది ఇక్కడ 0 పోయింది. 11 1s 11 44 0 0 0. ఇప్పుడు ఎంత వచ్చింది? 1 14 44 0 0. ఇప్పుడు ఎంత వచ్చింది? 1,4,0,0,0 అంటే 1,40,000. 1,40,000 అంతే ఏంటి? ఇంక్రిమెంట్ రాకముందు, ఇంక్రిమెంట్ వచ్చాక 1,54,000. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక మంచి ఇంపార్టెంట్ ఫార్ములా అది. ఒక సంఖ్యను 20% పెంచి తర్వాత తగ్గించిన ఆ సంఖ్యలో ఎంత తగ్గించాడు? 20% తగ్గించి తర్వాత మళ్ళీ 20% తగ్గించిన, ఇది కూడా 20% తగిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? సో చాలా మంది ఏమనుకుంటారంటే అసలు 0% అంటుంటారు. పెంచి ఒక సంఖ్యను 20% పెంచి తర్వాత 20% తగ్గిన తర్వాత సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? సో దీనికి ఒక సూత్రం ఉంది. ఏదైనా ఒక అంశాన్ని ముందు X% పెంచి తర్వాత X% తగ్గించిన, లేదా ముందు X% తగ్గించి తర్వాత X% పెంచిన, ఆ అంశం యొక్క విలువ ఎప్పుడు కూడా X²/100% తగ్గుతుంది ఎల్లప్పుడూ కూడా. సో దాని ప్రకారంగా ముందు 20% పెంచాడు, తర్వాత 20% తగ్గించాడు, అంటే పెంచినా తగ్గించిన. సో దాని విలువ అంటే X² అంటే 20 × 20/100² పర్సెంటేజ్ తగ్గుతుంది. 20 1 20 5 5 1 5 4. ఓకేనా? ఇది X² అనేది ఇక్కడ X²/100. అందుకే 2 సార్లు వేసుకున్నాం, మొత్తం హోల్ స్క్వేర్ కాదు. 20 1 25 25 5 4 అంటే 4% తగ్గుదల. X² X హోల్ స్క్వేర్ కాదు, X² అంటే ఇక్కడ X అనేది 20%, 20 × 20/100. ఇక్కడ పెంచి అక్కడ తగ్గిస్తాను, సేమ్ పర్సెంటేజ్. ఓకేనా? సో ఇది నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక తరగతిలోని 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు, అయినా బాలుర శాతం ఎంత అడిగాడు. ఇవి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, బాలికల శాతం లేదా మొత్తం శాతం. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాని ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. టోటల్గా ఎంతమంది ఉన్నారు? టోటల్ మొత్తం 25 మంది. బాలికలు ఎంత? బాలికలు 15. శాతం ఎంత? అప్పుడు బాలురు ఎంత అవుతారు? 10 మంది. ఓకే. సో వాళ్ళు అడిగింది ఏంటి? బాలుర శాతము. బాలురు ఎంత? 10 బై టోటల్ ఎంతమంది? 25. శాతంలో మార్చాలంటే ఇంటూ 100, అంతే ఈజీ. 25 1 24 అంటే 40%. అక్కడ 60% ఉంటుంది, 40% ఉంటుంది, 20% ఉంటుంది. ఆప్షన్లో ఏదన్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చేసుకోవాలి. శాత రూపంలో మార్చాలి. శాత రూపం అంటే ఏం చెప్పాను? ఇంటూ 100 చేయడమే. శాతంలో రూపము అంటే శాతంలోకి మార్చండి. కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేయండి. అంటే దీనికి ఏం లేదు, 5/4 ఇంటూ 100. 4 1s 4 25 అంటే 125%. చాలా మంది 100% ఉండదు కానీ 120 ఉండొచ్చు, 200%. ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది? 300% కూడా ఇచ్చిన వాళ్ళు ఉంటాయి. లేదా ఫ్లాట్ వాల్యూ, ఒక స్థలం కొంటారు మీరు, 200% వాల్యూ పెరుగుతుంది, అంటే డబుల్ అయిపోతుంది. సో పర్సంటేజ్ అనమాట 125% అని. సో 3.5% రూపం అంటే 3.5 ఇంటూ 100. సో డెసిమల్లో వచ్చినప్పుడు ఏం చేయాలి? 35/10 ఇంటూ 100. డెసిమల్లో తీసేయండి, 0 0 అంటే 350%. 350%. ఇక్కడ 0.05 యొక్క శాత రూపం డెసిమల్స్ లో ఇచ్చినప్పుడు అంటే 0.05 ఇంటూ 100 శాతంలో మారుస్తుంది కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ డెసిమల్ తీసేయండి, ఎంత అవుతుంది? 5/100 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అయిపోయింది, 5/5%. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి, 32 మంది విద్యార్థులు గల తరగతిలో 8 మంది గైరాజైనారు అంటే ఆబ్సెంట్ అయ్యారు. అయినా ఎంత శాతం మంది హాజరైనారు? హాజరైన వాళ్ళు శాతం అడుగుతున్నాడు. చూడండి, మొత్తం టోటల్ ఎంతమంది? టోటల్ 32. అందులో ఆబ్సెంట్ గైరాజరైన వాళ్ళు అంటే ఆబ్సెంట్ 8 మంది. హాజరైన వాళ్ళంతా 24 ప్రజెంట్.
ఇది ముందు కట్టుకోవాలి చెప్తాను. ఇప్పుడు దేని అడిగాడు శాతం అయినా ఎంత శాతం మంది హాజరయ్యారంటే ప్రజెంట్ అయిన వాళ్ళు అంటే 24 బై టోటల్ అంతా 32 ఇంటూ 100. 8 టేబుల్ 8 3 జా 8 4 జా 4 1 జా 425 జా అంటే 75% ప్రజెంట్ అయ్యారు. అదే ఆబ్సెంటీస్ పర్సెంటేజ్ అడిగాను 25%, 100% 25. నెక్స్ట్ 19 చూడండి. ఒక షాపులో 500 వస్తువులు ఉన్నాయంట. ఆ వాటిలో 5 లోపాలు గల అంటే డిఫెక్ట్ ఉన్నవి. అయినా లోపాలు గల వస్తువుల శాతం ఎంత? లోపాలు ఉన్నవన్నీ 5. ఇక్కడ అడిగింది కూడా లోపాలు గల వస్తువు శాతం అడిగాడు 5 బై లోపాలు లేని అడిగాడు అనుకోండి, అప్పుడు 500 - 5 495 తీసుకోవాలి. 5 బై టోటల్ ఎంత 500 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 5 1 జా 5 1 జా అంటే 1%. మొత్తం టోటల్ వస్తువులో 1% డిఫెక్ట్ ఉన్నవి అనమాట. డిఫెక్ట్ లేని అడిగాడు అనుకోండి 99% అవుతుంది. సో ఇక్కడ ఏంటి 64% ప్లస్ 20% ప్లస్ y ఈజ్వల్ టు 100% అయిన y ఎంత? ఏంటి ఇంత పెద్ద లెక్క ఇచ్చాడు అనుకుంటాం, కానీ ఈజీ. ఈ రెండు యాడ్ చేయండి ఎంత? 84% ప్లస్ y ఈజ్వల్ టు 100%. సో అప్పుడు y కావాలంటే 84% అటు పంపించండి. 100% మైనస్ 84% అంటే y ఈజ్వల్ టు 16%. ఆప్షన్లో ఏది ఇచ్చాడు చూడండి, 16% ఇచ్చాడా, లేదా 16/100 ఇచ్చాడా, లేదా ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 4/25 ఇచ్చాడా? ఏదైనా ఒకటే చూసుకోవాలి మీరు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు అనేది. 16% ఇస్తే 16% పెట్టుకోండి. ఫ్రాక్షన్లో ఇస్తే 16/100 ఇచ్చాడు, 16 లేదా 4 టేబుల్ 4 4 జా 420 సింప్లిఫికేషన్లో ఇచ్చిస్తాడు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి లాభ నష్టాల మీద ఒకసారి వీడియో చేయడం జరుగుతుంది. దాంతో అర్థమెటిక్ అవుతుంది, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో అర్థమెటిక్ 4 నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.